ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియో కూడా మహిళా దినోత్సవం గురించే. ఈరోజు మహిళా దినోత్సవం. కనీసం గిఫ్ట్లు ఏమైనా ఇచ్చారా? ఎవరో స్టేటస్లు మాత్రం పెడతారు, ఏదో మహిళలకి విలువ ఇచ్చినట్టు. ఈరోజు గిఫ్ట్లు ఇవ్వలేని వాళ్ళు మీరేం చేయాలంటే, ఉదయం లేచిందే నుంచి రాత్రి పడుకునే వరకు మహిళలు ఏం పనులు చేస్తారో అవన్నీ మీరు చేస్తారనుకోండి, అప్పుడు కదా మాకు నిజమైన మహిళా దినోత్సవం, మీకు అసలైన పురుష దినోత్సవం జరిగినట్టు అనమాట. అర్థమైందా? ఫాలో అయిపోండి మరి లేట్ చేయకుండానే. ఇంకొక డౌట్, మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది, పురుష దినోత్సవం ఎందుకు రాలేదు తెలుసా? నేను చెప్తాను ఇప్పుడు మీకు. మీరు మహిళలకి ఎక్కడ గౌరవం ఇవ్వరు కదా, అందుకు ఇలాంటి ఒక రోజు అనేది ఉంటే కనీసం ఈ విధంగానైనా గౌరవిస్తారు అని. కానీ అది లేదు. కానీ మేము మాత్రం చాలా గ్రేట్ అబ్బా, నిజంగా. ఇంట బయట ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ తట్టుకొని స్ట్రాంగ్గా నిలబడతాం అనమాట. కానీ మీరు శుద్ధ వేస్ట్. బయట చిరాకులన్నీ తెచ్చి ఇంట్లో మా మీద రుద్దుతారు, అప్పుడు కూడా మేము తట్టుకొని ఆ టైంలో కూడా స్ట్రాంగ్గా నిలబడతాం అనమాట మేము. తెలుసా? మహిళలు ఎప్పటికీ గ్రేటే మేము, తెలుసా? అదనమాట. అయితే ఈ ఉమెన్స్ డే సందర్భంగా నాదో చిన్న కోరిక ఏంటంటే, వచ్చే ఉమెన్స్ డేకైనా పురుషులు ఖచ్చితంగా ఉమెన్స్కి 1 తులం బంగారం గిఫ్ట్గా ఇవ్వాలి అని గవర్నమెంట్ ప్రకటించాలి. ఎందుకంటే ఎందుకు సుఖమేటి ఉమెన్స్ డే, గిఫ్ట్లు ఉండవు, విలువలు ఉండవు. కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా ప్రకటించాలి. అది అక్కకి అవ్వచ్చు, చెల్లికి అవ్వచ్చు, తల్లికి అవ్వచ్చు, బిడ్డకి అవ్వచ్చు, ఆ భార్యకి కూడా అవ్వచ్చు. భార్య ఏం తక్కువ కాదు అది. ఎందుకంటే మాకు చిన్న ఆశ ఉంటుంది, ఉమెన్స్ డే కోసం వెయిట్ చేస్తాం. అప్పుడు తెలుసా, తులం బంగారం వస్తుంది కదా అని. ఆ తులం బంగారం సంవత్సరానికి 1 తులం బంగారం వెనకేసుకోవడం కూడా అవుతుంది మాకు. ఈ రూల్ ఎలా అనిపించిందో ఉమెన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు చేద్దాం. ఇదనమాట. మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, మనం ఎక్కడ తగ్గకూడదు.